హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అడిగిన టాపిక్ గురించి తెలుసుకుందాం. సౌత్ ఇండియాలో ప్రముఖ కంపెనీ అయిన తిరుమల మిల్క్స్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క తిరుమల డైరీ పార్లర్ ఫ్రాంచైజ్ ఏ విధంగా తీసుకోవాలి, పెట్టుబడి ఎంత కావాలి, ఆదాయం ఎలా ఉంటుంది వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈ వీడియోను చూస్తున్న వారు ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, సొంత ఏరియాలో తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారు పాల డైరీ రంగంలో గల ప్రముఖ కంపెనీ అయిన తిరుమల మిల్క్స్ ప్రొడక్ట్స్ కంపెనీతో కలిసి మీరు బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. తిరుమల కంపెనీ ఫ్రాంచైజీ అవకాశాలను కల్పిస్తుంది. మీరు తిరుమల డైరీ పార్లర్ ఫ్రాంచైజీ తీసుకోవడం మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. మీరు తిరుమల ఫ్రాంచైజీ తీసుకోవడానికి భారీగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు జస్ట్ 1,25,000 రూపాయలు పెట్టుబడిగా సమకూర్చుకుంటే మీరు తిరుమల డైరీ పార్లర్ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. ఇది ఫ్రాంచైజీ కాస్ట్. ఈ అమౌంట్ పూర్తిగా రిఫండబుల్. 3 years లోపు మీరు కనుక ఫ్రాంచైజీ క్లోజ్ చేసుకోవాలనుకుంటే కొంత పర్సంటేజ్ కట్ చేసుకుని ఇస్తారు. 3 years తర్వాత క్లోజ్ చేసుకుంటే పూర్తి అమౌంట్ రిఫండ్ చేయబడుతుంది. ఫ్రాంచైజీ కాస్ట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది, కానీ కొన్ని ఏరియాల్లో స్లైట్గా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందని గమనించగలరు. తిరుమల డైరీ పార్లర్ స్టార్ట్ చేయాలంటే మీరు మార్కెట్లో పాలు ఎక్కువగా సేల్ అయ్యే ప్రాంతాల్లో రెంట్ పర్పస్ 150 to 200 square feet షాప్ను అద్దెకు తీసుకోవాలి. షాప్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో కంపెనీ మీకు గైడెన్స్ ఇస్తుంది మరియు డెసిషన్ విషయంలో కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. షాప్కి బాగా సేల్స్ జరగాలని కంపెనీ వారు కూడా మిల్క్ ఎక్కువగా సేల్ అయ్యే ప్లేసెస్ని సజెస్ట్ చేస్తారు. మీరు కంపెనీ వారు ఒక డెసిషన్కి వచ్చి మంచి డిమాండ్ ఉన్న ఏరియాలో షాప్ స్టార్ట్ చేస్తే బిజినెస్ బాగుంటుంది. షాప్ సెలక్షన్లో కంపెనీ 60% వరకు సజెషన్ కంపెనీ ఇస్తుంది. మీకు 40% ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో మిల్క్ బాగా సేల్ అయ్యే ఏరియాను కంపెనీ సజెస్ట్ చేయడానికి మాత్రమే ఈ రేషియో పెట్టారు కంపెనీ వారు. మీరు పే చేసిన 1,25,000 రూపాయలకు గాను కంపెనీ షాప్ బ్రాండింగ్, ఇంటీరియర్ అండ్ మార్కెటింగ్ కోసం కావాల్సిన సపోర్ట్ ఇస్తుంది. షాప్ ఎక్విప్మెంట్ అన్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అవి మిల్క్ ఫ్రీజర్స్, వీసీ కూలర్, ఐస్ క్రీమ్ గ్లాస్ టాప్ ఫ్రీజర్ వంటివి. అలాగే షాప్ కోసం రెంట్ అండ్ అడ్వాన్స్ కూడా కంపెనీ పే చేస్తుంది. 1 year షాప్ ల్యాండ్ లార్డ్ అగ్రిమెంట్ ఉంటుంది. పవర్ బిల్ కూడా మంత్లీ 4,000 రూపాయల వరకు కంపెనీ పే చేస్తుంది. బ్రాండింగ్ కూడా కంపెనీ చేస్తుంది. ఇంటీరియర్ బోర్డ్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ కూడా కంపెనీ చూసుకుంటుంది. స్టార్టింగ్లో కంపెనీ 2 months ఓపెనింగ్ ఆఫర్స్ పెట్టి మార్కెట్ నుండి వాల్యూమ్ కస్టమర్స్ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది. షాప్ రన్ చేయడానికి 2 helpers అవసరం. మీరు ఈ ఫ్రాంచైజీ ద్వారా సేల్ చేసే ప్రొడక్ట్స్ ఎంఆర్పి ఆధారంగా కమిషన్ ఇస్తుంది. కంపెనీ మండలాల వారీగా, జిల్లాల వారీగా ముందుగా నియమించుకున్న డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మీ అవుట్లెట్కు తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్ సప్లై అవుతాయి. ఫ్రాంచైజీ తీసుకున్న వారికి తిరుమల కంపెనీ అడిషనల్ రిటైల్ మార్జిన్స్, ఎక్స్క్లూజివ్ కన్స్యూమర్ ఆఫర్స్, స్టోర్ ఇనాగ్రేషన్ సపోర్ట్స్, ఎక్విప్మెంట్ పర్చేస్ సపోర్ట్, ఫ్రీ బ్రాండ్ సైనేజ్ మొదలైనవి సపోర్ట్ చేస్తుంది. అవుట్లెట్లో పనిచేసే ఎంప్లాయీస్ శాలరీ మాత్రం మీరు పే చేయవలసి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్స్, షాప్ రెంటర్స్ వంటి కంపెనీ పే చేస్తుంది. మీరు స్టోర్లో డైలీ 400 liters మిల్క్ సేల్ చేస్తే మంత్లీ మీకు కంపెనీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ గాను 8,000 రూపాయలు పే చేస్తుంది. మీరు తిరుమల డైరీ పార్లర్ ఫ్రాంచైజీ కోసం అప్లై చేసుకోవడానికి లేదా ఏవైనా వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లలో ఉన్న లింక్ను క్లిక్ చేసి కంపెనీ వారి ఫోన్ నెంబర్, అడ్రస్ మరియు వెబ్సైట్ వంటి ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా కంపెనీ వారిని సంప్రదించి తిరుమల డైరీ పార్లర్ను స్టార్ట్ చేసుకోవచ్చు. తిరుమల డైరీ పార్లర్ అప్లై లింక్ కొరకు ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో గమనించగలరు. ఇంతే ఫ్రెండ్స్, తిరుమల డైరీ పార్లర్ ఫ్రాంచైజీ గురించిన వివరాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.